మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళ కోసం, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గురి కలెక్షన్స్. నా పేరు స్వరూప. ఈరోజు మనం చూడబోతున్నాము 449 కలెక్షన్స్ అండి. ఈరోజు చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా 449 వినండి. హాయ్, దిస్ ఈజ్ రమ్య. హాయ్ అండి. ఈరోజు చూపించేవన్నీ కూడా 449 రేంజ్ వినండి. సో మీకు ఏది నచ్చినా కూడా ఎమ్మటే తీసేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, రీస్టాక్ అనేది చేయనండి. సో నచ్చితే తీసేసుకోండి. అండ్ నేను ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ డిజైన్ అన్నీ చెప్పేస్తాను కదా, సో దాన్ని బట్టి మీకు అది రీజనబుల్ అనిపిస్తే తీసేసుకోండి. ఓకే అండి, కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. వస్తుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. 200 grams to 250 grams ఉంటుందండి. ఇది చాలా లైట్ వెయిట్. ఇలా పోచంపల్లి స్టైల్ ఆఫ్ బోర్డర్స్తో వస్తుంది. ఇది ప్రింటే, మైకా ప్రింటే, కానీ మరి అలా పోదండి, ఏమి నీట్గానే ఉంటుంది. శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. పేర్ చేసినప్పుడు ఇలా పైన బోర్డర్కి చిన్నగా, కింద బోర్డర్ పెద్దగా వస్తుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ రాణి కలర్లో చిన్న డాట్స్ తోటి. ఇది సింగిల్ కలర్ కాంబినేషనే, మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. సో 449 రేంజ్ ఇది. ఎవరైనా హల్దీ కలర్ కావాలన్నా, పెట్టుబడికి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా బోనాల సీజన్ కదా అండి. బోనాల శారీ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి కాంతా స్టైల్ ఆఫ్ స్టిచ్ కనిపిస్తుందండి. అది పోచంపల్లి కదా. ఇది చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది స్టిచ్ అంతా. కొంచెం ఆగి ఇది స్టిచ్ కాదు, ప్రింటే, కానీ మనకు చూడడానికి దూరం నుంచి అలా అనిపిస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. దీనికి కూడా అంతే అండి. ఏ కలర్ బ్లౌజ్ పైన మనం పేరప్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇది కుట్టించుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇది అయిపోయిందండి. సెకండ్ స్టైల్ ఆఫ్ ద ప్రోడక్ట్ నేను ఈరోజు చూపించింది 449లో. నారాయణపేటలో సెమీ అండి. ఇది ప్యూర్ కాదు, సెమీ చందేరిలో వచ్చేసింది. కొంచెం వెయిట్ ఉంటుంది, కానీ పట్టు సారీ లుక్ అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ రేంజ్ అండి, 449 రేంజ్. 449లో ఇంత గ్రాండ్గా ఉంటుంది. ఇది ఇలా వస్తుంది చూడండి శారీ. ఇదంతా వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి, జరీ కాదు. ఇక్కడంతా వచ్చేసి జరీ ఉంటుంది. కొంచెం వెయిట్ ఉంటుందండి ఈ శారీ. మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే ఇలా ఎంత మంచి లుక్ ఉంటుంది. అంత జరీ. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తాను. ఇది కింద అండి, బోర్డర్ దగ్గర. శారీ అంతే మనకి ఇలా థ్రెడ్తో వస్తుంది కదా, థ్రెడ్ అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది అంతా. ఓన్లీ 449 ప్లస్ షిప్పింగ్ అండి. పళ్ళు జస్ట్ ఇలా ఇచ్చేసారు అంతే. అండ్ దీనికి బ్లౌజ్ ఉందా? రన్నింగ్ బ్లౌజ్ కాదండి. ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది. కలనేతలో ఇలా బ్లౌజ్ వస్తుంది. సో ఈ బ్లౌజ్ వదిలేసి మనం మెరూన్ అలాంటిది ఏదైనా ఇంట్లో ఉంటే పేరప్ చేసుకోవడం బెస్ట్ అండి. మోస్ట్లీ కలర్స్ మన దగ్గర ఉంటాయి కదా. ఇది కూడా సింగిల్ కలర్, మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. కలర్స్ లేవు ఇందులో. 449. ఇది వచ్చేసి మంచి ఎలిఫెంట్ గ్రే అండి, ఎలిఫెంట్ గ్రే కలర్ శారీ. ఇలా వస్తుంది ఇది కలర్. పళ్ళు, బ్లౌజ్. స్కై బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి లాస్ట్. ఇది ఈ కలర్ లాస్ట్ అండి ఈ సెట్లో. ఇలా వస్తుంది. ఇది మంచి ప్రైస్ రేంజ్లో వచ్చేసాయి. పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు కొన్ని సింగిల్ శారీస్ ఉన్నాయండి, అవి చూపిస్తాను.
ఇది వచ్చేసి షిఫాన్ జార్జెట్లో అండి. మనకి రెడ్ కలర్ తో వచ్చిన బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చిన శారీ. పళ్ళు ఇలా వస్తుంది, శారీ అంతా ఇలా ఉంటుందండి. సింపుల్ గా షిఫాన్ జార్జెట్లు మొన్న ఎవరో అడిగారు కూడా, నేను ఆ రోజు చూపించలేకపోయాను వాళ్ళకి. శారీ ఇలా వస్తుంది. ఇది రఫ్ అండ్ టఫ్ గా కట్టుకోవచ్చు అండి మనం. షిఫాన్ జార్జెట్ అన్నమాట. ఇలా వస్తుంది పళ్ళు విత్ సింపుల్ టాసల్స్. ఇలా ఉన్నాయి టాసల్స్, ఇది బాగున్నాయి. క్వాలిటీ చూడండి, టాసల్ ఎంత బాగా కనిపిస్తుంది. కాస్ట్లీ శారీస్కి వచ్చినంతగా వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ ఇచ్చేసారు. ఇలా ఉంది బ్లౌజ్. 449 అండి. టైప్లో అనిపిస్తుందండి, కొంచెం గబుక్కున చూడంగానే, బట్ ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది. 449 రేంజ్ కదా నడుస్తుంది. సో ఇలా వస్తుంది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ప్లెయిన్ వస్తుందండి. ఇలా వస్తుంది, థిక్ రెడ్ అనమాట. ప్లెయిన్ శారీస్ లేవండి, ఉన్నాయా? ఇలా వస్తుందండి బ్లౌజ్. ఇలా వస్తుంది చూడండి శారీ. అవునండి, క్రేప్ సిల్క్ అండి. ఇలా వస్తుంది ఇదంతా. శారీ అంతా మనకి ఇలా ప్రింట్ అనేది ఇట్లా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుందండి. బగడు స్టైల్ ఆఫ్ ప్రింట్ ఇలా వస్తుంది శారీ. ఎన్నిసార్లు కట్టినా పాడైపోదండి. అండ్ మళ్ళీ మనం వేర్ చేయొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ సీజన్స్లో కట్టవచ్చు. కొంచెం సమ్మర్ స్వెట్టింగ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆ సీజన్ ఒకటి మానేయచ్చు అండి. మిగతా సీజన్స్లో ఎలా అయినా కట్టవచ్చు మనం రఫ్ అండ్ టఫ్గా. ఇదండి పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ బ్లౌజెస్ మనం కుట్టించుకుంటే మిగతా ఇలాంటి శారీస్ ఏది ఉన్నా కూడా కట్టుకోవచ్చు అండి. చాలా చక్కగా మన్నుతాయి అన్నమాట. అండ్ చాలామంది వాషింగ్ మిషన్కి అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చండి. ఇందులో అవి నేను మీద వేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇందాకడది అలా కాకుండా తీసాక చూపించాను కదా, తెలియదు. ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయండి, అందుకని చూపిస్తున్నాను. ఈ కలర్ అండి కాంబినేషన్. ఇలా వస్తుంది, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఇది వచ్చేసి చీకు కలర్. తెలుస్తుంది కదా అండి, ఇలా వస్తుంది చీకు కలర్. బ్రౌన్ అండ్ చీకు, త్రీ ఉన్నాయండి ఇందులో కలర్స్. ఇంకా వేరే చూపిద్దామా? అది ఇంకా అయితే ఫ్లోరల్. ఇప్పుడు ఇది కూడా కాశ్మీరీ సిల్క్ క్రేప్ అండి. కాశ్మీరీ క్రేప్ సిల్క్ శారీస్. అవునండి, క్రేప్ సిల్క్. పిస్తా గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్. దీనికి ప్రింట్ ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి. ఇదేం బోర్డర్ లేదు అంటే ఇలా ఎండ్ చేసేసారు బోర్డర్ని. బోర్డర్లెస్ శారీస్ లాగా ఉంటాయి. పళ్ళు అండ్ దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు అనమాట. ఇలా ప్లెయిన్ గా ఉంటుందండి బ్లౌజ్. సింపుల్ గా వేర్ చేయొచ్చు వీటిని. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఒక కలర్ అండి. ఇక్కడ షేడ్స్ కనిపిస్తుంది, బ్రౌన్ అండ్ ఇది ఏం కలర్ షేడ్ అనాలి, సంపెంగ కలర్ షేడ్ టైప్ అండి. 3 షేడ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. ఇలా వస్తుంది శారీ కలర్. ఏది అది క్రీమ్ కాదు, ఇది వచ్చేసి ఇంకోటి బ్లూ అండి. లైట్ స్కై బ్లూ షేడ్స్ లో 3 షేడ్స్ ఆఫ్ ద బ్లూ. ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది
ఇలా తీసుకున్నప్పుడు దీనికి టిక్ చేసి పంపించేయండి ఈ కలర్ కావాలంటే, లేదు అంటే ఈ కలర్ అయితే ఈ శారీ టిక్ చేసేయండి, తెలిసిపోతుంది. ఓకే అండి, 449 రేంజ్లోవి కాశ్మీరీ సిల్క్ క్రేప్. ఇంకా చూపించా అయిపోతుంది. అది ఇవ్వ ఒకటి, ఇది కొంచెం చూపించు. ఇది వచ్చి కొంచెం పేపర్ సిల్క్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. కాశ్మీరీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయిపోయింది కదా, ఇంకా ఇది కాశ్మీరీ పేపర్ సిల్క్ ఆఫ్ స్టైల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనం చూసిన కలర్ వచ్చేసి లైట్ ఐవేరీ కలర్, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింట్ వచ్చేసి ఇది కూడా బోర్డర్ వచ్చేసి జస్ట్ ఇలానే ఇచ్చారండి, ఏం బోర్డర్ అనేది ఉండదు. శారీలా ఉంటుంది. వీటిని మనము ఇకత్ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ కానీ లేకపోతే కలంకారీ టైప్ ఆఫ్ ఏదైనా బ్లౌజెస్తో పేరప్ చేస్తే కనుక సింపుల్గా ఉంటాయి. పళ్ళు అండి, ఇలా డిజిటల్ టైప్ ఆఫ్ ప్రింట్ అనమాట. ఇది పేపర్ సిల్క్ శారీస్ మీద పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు. ఇది చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. చందేరి కొంచెం మిక్స్ ఉంటుంది, కొంచెం నిలబడుతుంది శారీ, స్టార్చ్ పెట్టిన శారీ లాగా ఉంటుంది కట్టుకుంటే. ఇది వచ్చి మంచి పర్పుల్ శారీకి లెమన్ ఎల్లో షేడ్ ఆఫ్ బార్డర్ వస్తుందండి. ఇలా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి. శారీ అంతా ఇలా ఫ్లోరల్ లీఫీ డిజైన్, మొత్తం లీవ్సేనండి. ఇక్కడ వచ్చేసి మనకి టిష్యూ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది కనిపిస్తుంది కదా, పోచంపల్లి స్టైల్లో. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఎల్లోకి ఇలా వస్తుందండి. ఇది క్లియర్గా చూడండి, మిగతా అన్నీ కూడా నేను ఫోల్డ్ మీద చూపించబోతున్నాను, అందుకోసమని. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి, ఏం రాదు. పళ్ళు అండ్ శారీ కింద పైన వచ్చేసి చిన్న బోర్డర్, కింద వచ్చేసి పెద్ద బోర్డర్ ఉంటుంది. డైలీ లైవ్ చేయాలా? ఓకే అండి, చేద్దాం, మీ అందరి సపోర్ట్ ఉంటే. ఇలా వస్తుందండి శారీ కట్టుకున్నప్పుడు, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కలర్స్ చూపిస్తున్నాను. మెరూన్కి బ్లూ అండి, మెరూన్కి బ్లూ షేడ్. బ్లాక్ టచ్ లేదు కాబట్టి మనం పెట్టుబడికి అలా పెట్టొచ్చండి, కొంచెం నిలబడి ఉంటుంది స్టార్చ్ పెట్టిన దానిలాగా. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్, బ్రౌన్ అండి. ఇది వచ్చి చాక్లెటీ బ్రౌన్కి ప్యారెట్ గ్రీన్ కలర్ షేడ్. ఇది వచ్చి వైన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ షేడ్, ఇలా ఉంటుంది. అయిపోయింది. 449 మోస్ట్లీ కవర్ అయిపోయాయి. ఓకే అండి, 449 రేంజ్వి మోస్ట్లీ చూపించేశాను. సో మీకు ఏ సారీ నచ్చింది అనేది నాకు పెట్టేయండి స్క్రీన్ షాట్స్. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రైస్ ప్లీజ్ 449 అండి, 449 ప్లస్ షిప్పింగ్. ఇవి మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్స్ అండి. ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఆర్డర్ చేయొచ్చు. పేమెంట్కి మాత్రం ఈ నెంబర్ అండి, ఇక్కడ ఇచ్చాను కదా, ఇది పేమెంట్ నెంబర్. ఎంక్వైరీ మాత్రం ఈ 2 నెంబర్స్లో మీరు ఏ నెంబర్కైనా చేయొచ్చు. ఓకే అండి. అండ్ శారీ ప్రైస్ 449 ప్లస్ షిప్పింగ్. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ప్రోడక్ట్ అనేది బాగుంటుంది కాబట్టి క్వాలిటీ తొందరగా అయిపోతుందండి. అండ్ నేను రీస్టాక్ చేయట్లేదు, ఎందుకంటే ఉన్న స్టాక్ ఇది అంతా క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. సో అందుకని రీస్టాక్ అని అనుకోగా మీరు చూస్ చేసుకొని పెట్టేస్తే నేను బుకింగ్స్ తీసేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ అండి.